సో ఏబీపీపీ వాళ్ళందరూ కూడా ధర్నాకు గురి చేస్తున్నారు. సో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం ఏం కోరుకున్నా అంటే చిన్న పిల్లలు మైనర్ పిల్లల మీద ఎక్కువగా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా పిల్లలు సంరక్షణగా ఉన్నారా లేరా, ప్రిన్సిపల్స్ కావచ్చు, ఏజీఎంస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం నారాయణ సంస్థలు ఇది మొదటిసారా కాదో ఒకసారి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. నమస్తే, నా పేరు నితిన్, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ విశాఖపట్నం. ఈరోజు నిన్న ఏదైతే విషయం విద్యార్థి 9వ తరగతి చదువుకునే విద్యార్థిని ప్రెగ్నెంట్ అయింది అని చెప్పి పీటీ మాస్టర్ ఎవరైతే ప్రసాద్ అనే వ్యక్తి ఉన్నారో అత్యాచారం చేయడం, ఆమెను లొంగ తీసుకొని మాయమాటలు చెప్పి లొంగ తీసుకునే విషయం ఏదైతే ఉందో అది మాకు తెలిసిన వెంటనే మేము ఈరోజు తెల్లవారు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ప్రిన్సిపల్ గారితోనే అలానే తల్లిదండ్రులతో పాటు డిప్యూటీ డిఈఓతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆ పీఈటీ ఎవరైతే ప్రసాద్ గారు అనే వ్యక్తి ఉన్నారో ఆమె 9వ తరగతిలో ఆ ఒక్క అమ్మాయి కాదు ఇంకా చాలామంది ఆయన ద్వారా మానసిక క్షోభకు గురయ్యారు అని చెప్పే విషయం మాకు తెలిసింది. ఈ విషయం మీద పిల్లలు ఎన్నోసార్లు ప్రిన్సిపల్తో మాట్లాడినా కూడా ప్రిన్సిపల్ చర్యలు తీసుకోకపోవడమే కాకుండా రిటర్న్ మళ్ళీ విద్యార్థులనే తిట్టడం, విద్యార్థులనే మరి మీ మార్కుల కోసం మాట్లాడి విద్యార్థుల్ని పంపించేయడం, భయపెట్టడం వంటివి జరిగాయి అని చెప్పి మాకు తెలిసింది. అయితే ఇప్పటికీ ఈ ఘటన జరిగి ఇది ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత కూడా క్యాంపస్లో ప్రిన్సిపల్ తప్ప నారాయణ యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అలానే జిల్లా అధికారులు, ఈరోజు జిల్లా యంత్రాంగంలో డిప్యూటీ డిఈఓ వచ్చారు. ఈరోజు మహిళగా ఉన్న చంద్రకళ గారు డిఈఓ గారు కూడా ఇప్పటికీ ఇక్కడికి రాలేదు, మాట్లాడింది లేదు. అలానే నారాయణ క్యాంపస్ ప్రిన్సిపల్ తప్పించి ఏజీఎం కానీ డీజీఎం కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చి జవాబుదారీతనం నారాయణ విద్యా సంస్థలో లేకుండా పోయింది. ఏబీవీపీ ఏం డిమాండ్ చేస్తుందంటే తక్షణమే ఎఫ్ఐఆర్లో ప్రిన్సిపల్ పేరు, ఏజీఎం పేరు, డీజీఎం పేరు, నారాయణ గారి పేరు ఇంక్లూడ్ చేసి వీళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ చేయించి వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలని చెప్పి చేస్తుంది. అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నారాయణ విద్యా సంస్థలన్నింటినీ కూడా తక్షణమే బ్యాన్ చేయాలని చెప్పి వాళ్ళ గుర్తింపును రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, అమ్మాయి ఆల్రెడీ 5 నెలలు ప్రెగ్నెన్సీ అని కూడా తెలుస్తుంది, గత వన్ మంత్గా కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు అన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే స్కూల్ యాజమాన్యానికి మొత్తం తెలిసి కూడా వెనక నుండి దిశ పోలీసులతో రన్నింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు మీకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? మేడం, మాకు ఇన్ఫర్మేషన్ వరకు మేము మార్నింగ్ ఈ క్యాంపస్ విజిట్ చేయడం జరిగింది. మేము వచ్చినప్పటికే డిప్యూటీ డిఓ గారు ఇక్కడ ఉన్నారు. సో మాకు అర్థమైంది ఏంటంటే మేము ప్రిన్సిపల్ మేడంని ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడాం. కన్సర్న్ పీఈటీ టీచర్, లేడీ పీఈటీ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆవిడతో మాట్లాడిన తర్వాత మేము అనాలిసిస్ చేయగలిగింది ఏంటంటే ఇలా జరుగుతుందని ప్రైర్ ఇంటిమేషన్ ఉంది ప్రిన్సిపల్ గారికి, కానీ దీని మీద కీన్ అబ్జర్వేషన్ అనేది లేదు. సో దీని మీద నారాయణ మేనేజ్మెంట్ లోపం అనేది ఉంది, వాళ్ళ వైఫల్యం వల్లే ఇదంతా కూడా జరిగిందనేది మేము క్లియర్ కట్గా చెప్పగలం. ఎందుకంటే మేము అంత అనాలిసిస్ చేయగలిగాం. ప్రిన్సిపల్ గారిని కూర్చోబెట్టాం, డిప్యూటీ డిఓ గారిని కూర్చోబెట్టాం, పీఈటీ గారిని కూర్చోబెట్టాం, ఆ అమ్మాయి క్లాస్ టీచర్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడాం. సో మేము డిఈఓ గారిని కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ఆవిడ రావాలి. డిప్యూటీ డిఓ గారిని పంపింది ఆవిడ, చంద్రకళ గారు ఒక స్త్రీ. ఇక్కడ ఒక చిన్నపిల్లకి 9వ తరగతి జరుగుతున్నటువంటి ఒక చిన్న పిల్లకి ఇన్సిడెంట్ జరిగితే ఆవిడ రెస్పాండ్ అవ్వకపోవడం అనేటువంటిది అనుమానాస్పదంగా ఉంది. నారాయణ విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు గవర్నమెంట్ ఆఫీసర్స్ని కొంటున్నాయి లక్షలు పోసి. ఆ లక్షల కోసం ఆశపడి రాలేదా, ఎందుకు రాలేదనేటువంటి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇక్కడ. సో నారాయణ అంటేనే ఒకటి ఎక్కడ చూసినా ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్, 10th ఫస్ట్ ర్యాంక్, ఇవన్నీ ఇంతలాగా ప్రచారం చేసుకున్నాడు నారాయణ ఈ స్కూల్స్. ఎందుకని ఇలాంటి విషయాలు అంటే 5 months ప్రెగ్నెన్సీ అంటే ఆల్రెడీ పిల్లలకి అందరికీ ఒక క్లారిటీ వచ్చేసి, ఎందుకంటే చేంజెస్ జరుగుతాయి కాబట్టి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా పిల్లల్ని అంటే క్లాస్ టీచర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు? మేడం, మనం క్లాస్ టీచర్ గురించి అడిగితే వాళ్ళకి ఇంటిమేషన్ లేదు, అది తెలియకుండా జరిగింది. అంటే మేనేజ్మెంట్ ఇక్కడ ప్రిన్సిపల్ గారి లోపం ఉంది. ఎందుకంటే కన్సర్న్ పీటీ టీచరు తీసుకెళ్ళి ప్రిన్సిపల్ గారికి ఇంటిమేట్ చేసినప్పుడు దాన్ని ఇక్కడున్న హెడ్ కూడా దానికి ఇంటిమేట్ చేశారు, కానీ దాని మీద ఎటువంటి రెస్పాన్స్ లేదు. వీళ్ళు కనుక ఆ సమయంలో వీళ్ళ కంప్లైంట్ వచ్చినటువంటి సమయంలో కీన్ అబ్జర్వేషన్ పెట్టి ఆ పీఈటీ ఎవరైతే మిస్బిహేవ్ చేస్తున్నారో సస్పెండ్ చేసినట్లయితే ఇంత ఘటన జరగదు. సో అతన్ని సస్పెండ్ చేయకుండా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు వీళ్ళు. ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. సో ఇది తల్లిదండ్రులు, ఆ చిన్న పిల్ల 9వ తరగతి అంటే సమాజం ఎంత చూసుంటుందండి. ఆ అమ్మాయి ప్రపంచం తెలియని ఒక చిన్న పిల్ల, ఆ పిల్ల మీద అఘాయిత్యం చేశాడు. సో అలాంటి మూర్ఖుణ్ణి ఖచ్చితంగా ఉరి తీయాలని చెప్పి మేము కోరుకుంటాను. ఇప్పుడు ప్రస్తుతం అంటే యాక్చువల్గా ఒక ఫ్యాకల్టీ కూడా మాట్లాడుతున్నారు, ఇద్దరు తప్పు లేకుండానే ఇలాంటి పరిస్థితి జరుగుతుందా అని కూడా అంటున్నారు. సో ఫ్యాకల్టీ ప్రస్తుతం వచ్చే ముందు వాళ్ళు డిస్కషన్స్ పేరెంట్స్తోని ఏంటంటే, అంటే పిల్లలు పాపకి ఏం తెలియకుండానే అంతవరకు లీనియన్స్ ఇస్తుందా, అంతవరకు జరుగుద్దా, పాపకి ఏం తెలియకుండానే ఇదంతా జరుగుద్దా, జరిగితే ఇద్దరి మధ్య కూడా జరుగుద్ది కదా అని చెప్పేసి వాళ్ళు ప్రోత్సహించుకుంటున్నారు. దీనిపైన మీరేమంటారు? మేడం, పాప 9వ తరగతి
15 ఏళ్ళు కూడా 13 ఏళ్ళు ఉంటాయి అంతే. 13 నుంచి 14 ఏళ్ళు ఉంటాయి. పీఈటీ మాస్టర్కి 30 ఏళ్ళు ఉంటాయి. ట్రాప్ చేశాడు తెలుస్తుంది. ఆ అమ్మాయి ఒక అమ్మాయినే కాదు, చాలా మంది పిల్లల్ని ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పటికీ ఇక్కడ డిఈఓ గారు కానీ ఈ కాలేజ్ యాజమాన్యం పెద్దవాళ్ళు ఎవరైతే ఏజీఎం డీజీఎం కానీ ఎవరు రాకపోవడం ఇక్కడ దురదృష్టకరం. ఎందుకంటే అంటే అదే వాళ్ళ ఇంట్లో కానీ ఎవరికైనా పిల్లకి కానీ ఎవరికైనా ఇలా జరిగితే మాత్రం వాళ్ళు అలాగే ఊరుకుని ఉంటారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక్క అమ్మాయి జీవితం అనేది కాకుండా ఈరోజు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఈరోజు ఇలాంటి విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోతే రేపన్న నాడు ఇలాంటివి ఎన్నో మనం చూస్తున్నాం. ఎందుకంటే మిగతా వాళ్ళు భయపడాలంటే ఈరోజు ఖచ్చితంగా ఏదైతే ఈ అమ్మాయికి న్యాయం జరగాలి, ఈ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సింది మేము ఏబీవీపీ